ఈ వీడియోలో ఈరోజు టాస్క్లు ఏం జరగబోతున్నాయి, ఆ అప్డేట్లు ఏంటి, ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఎలిమినేట్ అయ్యారు, కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్లో ఎవరు వెళ్ళబోతున్నారు, గౌరవ్ ఆ పవర్ యూజ్ చేస్తున్నాడా, ఇవన్నీ క్లియర్గా సుత్తి లేకుండా షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడదాం. మీరు మన తరపు నుంచి చేయాల్సింది ఏందిరా అంటే లైక్ చేయండి, గట్టిగా లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. మొదలు పెడదాం. వెల్కమ్ టు మై రివ్యూస్. మై నేమ్ ఈజ్ పవన్. ఓకే, సో స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్. తనుజ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్, డిమాండ్ పవన్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్, నిఖిల్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్, అండ్ గౌరవ్ ఫ్యాన్స్కి క్వశ్చన్ మార్క్. ఓకేనా? అలాగే దివ్య ఫ్యాన్స్కి ఒక ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఇస్తాను, ఇంకోసారి ఎక్స్ప్లెనేషన్. అండ్ డిమాండ్ పవన్కి అన్యాయం జరుగుతుందా అంటే కైండ్ ఆఫ్ అన్యాయం జరుగుతుంది. తనుజకి ఆల్ సెట్ టు బికమ్ కెప్టెన్ అంటే కొంచెం అనిపిస్తుంది. బిగ్ బాస్ చేస్తున్నాడా లేదా పక్కన పెడితే కొంచెం ఆలోచిస్తే అనిపిస్తుంది. ఈ కాన్సెప్ట్ మనం కవర్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ ఏం జరగబోతున్నాయి టాస్క్లు ఫస్ట్ చెప్తా. ఇప్పుడు ప్రోమో చూసారు కదా, ఆ ప్రోమోకి రివ్యూ ఇస్తే ఇంకా దాని దరిద్రం ఇంకేం ఉండదు అనమాట. అది చూసి ఆస్వాదించాలి. సీజన్ 4లో జరిగింది, సీజన్ 6లో జరిగింది, సీజన్ 9లో జరగబోతుంది. సీజన్ 9 సీజన్ 4 అవ్వబోతుందా, సీజన్ 6 అవ్వబోతుందా అంటే మీకే తెలిసి అది ఎటువైపు వెళ్తుందో. సో నో కామెంట్స్. సో టాస్క్ అయితే నాకు ఇష్టం అలాంటి టాస్కులు. కొంతమంది అంటారు కావాలని యాక్టింగ్ చేస్తున్నారు, డ్రామా చేస్తున్నారు. వెళ్ళి ఆడితే అప్పుడు అందరికీ వణుకుతాయి, గజ్జలు వణుకుతాయి. ఎందుకంటే అంత డార్క్ ప్లేస్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు సడన్గా మనుషులు కదలడం కష్టం. అది మనం కామెంట్ చేసేంత ఈజీ కాదు, మనకు చూడడానికి బాగుంటుంది. సో ఆ టాస్క్ అన్నమాట. ఆ టాస్క్లో దివ్య వెళ్తుంది. ఒక్కొక్కరి టీం నుంచి ఎవరెవరు వెళ్తుందో చెప్తున్నారు. దివ్య, రీతు, తనుజ. చివరికి మనందరినీ ఎంటర్టైన్ చేసి చివరికి విన్ అయ్యేది తనుజ. సో తనుజ టీం మళ్ళీ విన్ పర్సెంట్ మామూలుగా లేదు. సో దట్ ఈస్ అ గుడ్ న్యూస్ ఫర్ తనుజ. తనుజకి ఎలా గుడ్ న్యూస్ అంటే లాస్ట్ ముందు గేమ్ ఎవరు గెలిచారు? వీళ్ళ టీమే గెలిచారు. అప్పుడు ఇమాన్యుయల్కి ఒక గ్రీన్ బ్యాచ్ వచ్చింది, సేఫ్ గార్డ్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ టీమే మళ్ళీ గెలిచారు కదా, వీళ్ళకి ఒక బ్యాచ్ వస్తుంది సేఫ్ గార్డ్ది, బ్లూ బ్యాచ్. ఆ బ్లూ బ్యాచ్ ఎవరికి వెళ్తుంది అనుకున్నారు? తనుజకి వెళ్తుంది. సో దట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ తనుజ. సో తనుజని నెక్స్ట్ కిల్లర్ కానీ వేరే టీం వాళ్ళు విన్ అయినా కానీ రిమూవ్ చేయడానికి అవ్వదు. సో ఆల్మోస్ట్ ప్రొటెక్టెడ్. అండ్ తనుజ ఎందుకు ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్ కింద అవుతుంది అని అనుకుంటున్నాను అంటే చూడండి, మోస్ట్లీ ఒక 5-6 పిక్ చేస్తారబ్బా, సరేనా? సో అందులో ఆల్రెడీ నెక్స్ట్ చెప్తాను ఆగండి, ఇది అయిపోయాక చెప్తా ఎందుకు ఉంటారని, లేకపోతే మీకు అర్థం కాదు. ఇది అయిపోయింది. సో అప్పుడు వాళ్ళంతా కలిసి నిఖిల్ని తీసేస్తారంట. వీళ్ళు ఎమాన్యుయల్ని సెలెక్ట్ చేయమని నిఖిల్ తీసేస్తారంట. తర్వాత మళ్ళీ హౌస్ మేట్స్ అందరూ కలిపి డిమాండ్ పవన్ తీసేస్తారట. అది డిమాండ్ పవన్ వెళ్ళిపోయాడు. సో డిమాండ్ పవన్ ఎందుకు వెళ్ళిపోయాడు, ఎలా వెళ్ళిపోయాడు పక్కన పెడితే వెళ్ళిపోయాడు కదా, ఆ వెళ్ళిపోయిన దాని గురించి మాట్లాడదాం. అది కూడా తర్వాత మాట్లాడదాం. ముందు తనుజకి ఎలా హెల్ప్ అవుతుందో చెప్తా. సో ఇప్పటికి ఎవరెవరు వెళ్ళిపోయారు? కళ్యాణ్ పడాలి వెళ్ళిపోయాడు, డిమాండ్ పవన్ వెళ్ళిపోయాడు, నిఖిల్ వెళ్ళిపోయాడు, సంజన అవుట్ ఆఫ్ ద రేస్. 4 వెళ్ళిపోయారు. ఎంతమందిలోని? 13 మందిలో. అంటే 9 మెంబర్స్ ఉన్నారు. 9లో అట్లీస్ట్ 6 మెంబర్స్ అయినా ముందుకెళ్తారు కదా. 6 మెంబర్స్ ముందుకెళ్ళినప్పుడు వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఏజెంట్సా, వీళ్ళ పేరేంది, రెబల్స్, వాళ్ళు తనుజని తీయడం కష్టం. వాళ్ళు ఎలా చూసుకుంటారంటే కొంచెం స్ట్రాంగ్ పర్సన్ని తీసేయాలనుకుంటారు. ఎందుకంటే రేపొద్దున్న వాళ్ళ టాస్క్ కంప్లీట్ అయితే వాళ్ళు కూడా కంటెండర్లు అవుతారు. వాళ్ళు కంటెండర్లు అయినప్పుడు వాళ్ళకి స్ట్రాంగ్ పర్సన్ ఉండకూడదని కోరుకుంటారు కదా. సో ఆల్రెడీ స్ట్రాంగ్ వెళ్ళిపోయారు, ఇంకెవరు మిగిలేరు స్ట్రాంగ్. సో నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు? ఈజీ గెస్ట్ గౌరవం లేపేస్తారు. తర్వాత ఛాన్స్ ఉంటే సాయిని లేపేస్తారు. తర్వాత ఛాన్స్ ఉంటే ఇమాన్యుయల్ లేపేస్తారు, బ్యాచ్ లేదు కాబట్టి. అలా స్ట్రాంగ్గా వెళ్ళిపోతారు. అండ్ మోర్ ఓవర్ ఆలోచించండి, ఒకవేళ సో దివ్య వచ్చేసరికి తనుజని తీసేస్తానన్నా కూడా సుమన్ శెట్టి ఒప్పుకోడు. దివ్య తీయమని చెప్పదు మ్యాక్స్. దివ్య చాలా స్మార్ట్గా వెళ్తుంది, దివ్య తీయమని చెప్పడు, బట్ సుమన్ శెట్టి ఆపుతాడు. సో ఎలా చూసినా సరే తనుజ ఫైనల్ కంటెండర్స్ దగ్గరికి వెళ్తుంది. కానీ నాకు ఎందుకు ఇక్కడ సపోర్టింగ్ టాస్క్ పెట్టకుండా మళ్ళీ ఏదో టాస్క్ పెడతాడు. ఎందుకంటే ఎంత త్వరగా కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ స్టార్ట్ అయిపోయింది కదా. సో ఆబ్వియస్గా అది కూడా ఒక మంచి టాస్కే ఉండబోతుంది తప్ప ఎంత సింపుల్గా ఫినిష్ చేస్తాడని నేను అనుకోవట్లేదు. సో ఏ లెక్కలో చూసినా గుడ్ న్యూస్ ఫర్ తనుజ ఫ్యాన్స్. ఎందుకంటే ఈరోజు పర్ఫార్మెన్స్ ఉంది, బ్లూ బ్యాచ్ వచ్చింది. సో నెక్స్ట్ రౌండ్ వరకు సేఫ్. అండ్ ఇంకొక 2 రౌండ్లు కొంచెం తట్టుకుంటే ఫైనల్ కంటెండర్ అయిపోద్ది. అక్కడ ఇంకొక లాస్ట్ 1 ఛాన్స్. సో ఈ వారం ఎందుకో తనుజ కెప్టెన్ అవ్వడానికి ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. ఎంతమందికి అలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇది రిగార్డింగ్ తనుజ. రిగార్డింగ్ డిమాండ్ పవన్, దారుణం అబ్బా పాపం. నేను కళ్యాణ్ పడాలకి అదే చెప్పాను, డిమాండ్ పవన్కి అదే చెప్పాను. డిమాండ్ పవన్కి సేమ్ అదే జరుగుతుంది. స్ట్రాంగ్ అని చెప్పి తీసి దొబ్బుతున్నారు.
ముందు వారంకి వెళ్దాం. ముందు వారంకి వెళ్తే మనోడు ఆడిన ఒకే ఒక టాస్క్ గొడ్డులో ఆడాడు, సూపర్ డూపర్గా ఆడాడు. అసలు ఈ సీజన్లో హైలైట్ టాస్క్ అది. హైలైట్గా ఇద్దరిని హోల్డ్ చేశాడు. మన మొక్కలకి అవి వీడియో క్లిప్పులు కానీ స్పెషల్ అప్రిసియేషన్ కానీ అసలు ప్రాపర్ అప్రిసియేషన్ కానీ లేదు. దాని ముందు వారం దొంగల టాస్క్లోకి వచ్చేసరికి డబ్బులు దొబ్బినా అన్నీ చేసినా కూడా బిగ్ బాస్ కావాలని 6 సెలెక్ట్ చేశాడు. 7వ సెలెక్ట్ చేస్తే ఎక్కడ డిమాండ్ పవన్ వచ్చేస్తాడు, ఎక్కడ డిమాండ్ పవన్ వచ్చేస్తే హ్యాట్ టాస్క్లో ఈజీగా డిమాండ్ పవన్ విన్ అవుతాడు, ఎక్కడ విన్ అయిపోతే 3వసారి కెప్టెన్ అయిపోతాడు అని చెప్పి డిమాండ్ పవన్కి మళ్ళీ వెళ్ళిపోతుంది. అలా బ్యాక్ టాస్క్కి వెళ్తే డిమాండ్ పవన్కి అసలు స్కోపే ఇవ్వట్లేదు, ఆడనివ్వట్లేదు. 2 సార్లు కెప్టెన్ అయ్యాడని చెప్పి ప్రాపర్ టాస్క్లు ఇవ్వలేదు. దాని తర్వాత డిమాండ్ పవన్ ఫస్టే రిమూవ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. ఎక్కడ కనబడ్డాడు చెప్పండి సాలిడ్గా డిమాండ్ పవన్? లేదు. సో ఈ వారమైనా కనబడతాడా అనుకుంటే ఈ వారం కూడా బిగ్ బాస్కి ఇష్టం లేదు డిమాండ్ పవన్ కెప్టెన్ అవ్వడం. సో అందుకే ఏదోలా స్కెచ్ చేసి తీసారు. అసలు ఈ టాస్క్ పెట్టిందే స్ట్రాంగ్ ప్లేయర్లు ఎగిరిపోవాలని. స్ట్రాంగ్ ప్లేయర్లు ఎగిరిపోవాలి, ఓన్లీ లేడీస్ అంటే మళ్ళీ లేడీస్ అంటే వీక్ అనుకుంటారు, మజిల్ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎగిరిపోవాలి. సో లేడీస్ కొంచెం మజిల్ పవర్ తక్కువ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఏదో టాస్క్ పెట్టబోతున్నాడు. అది నాకు అనిపించింది. సో దిస్ ఈస్ టోటల్లీ అన్ఫేర్ అని అనలా కానీ అన్ఫార్చునేట్ ఫర్ డిమాండ్ పవన్. ఇది డిమాండ్ పవన్. నెక్స్ట్ గౌరవ్ వచ్చేసరికి నిన్న చెప్పాను కదా మిడ్ నైట్ టాక్స్లో, మళ్ళీ చెప్తున్నా. గౌరవ్ దగ్గర ఒక పవర్ ఉంది, అదే బ్లెస్సింగ్, బిగ్ బ్లెస్సింగ్ పవర్. అదేంట్రా అంటే నీకు ఏమైనా డౌట్లో ఉన్నప్పుడు, నీకేం అర్థం కాలేనప్పుడు, ముందుకి వెనక్కి వెళ్తున్నప్పుడు, సో కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ని అది అడగొచ్చు. సో ఈ టాస్కే కన్ఫ్యూజన్ టాస్క్ కదా. ఈ టాస్క్లో బిగ్ బాస్ని అడిగితే చెప్తాడు కదా అసలు గౌరవ్ ఇప్పుడు ఇలా చెయ్యి, రెబల్స్ వీళ్ళు అయ్యి ఉండొచ్చు, అలా గింట్లో ఏదో వచ్చి మనోని కంటెంటర్ చేస్తారు కదా. కానీ మనోరికి ఆ పవర్ యూజ్ చేయాలనే విషయం కూడా బుర్రలోకి రావట్లే. ఇదేం దరిద్రం. ఇంకా ఇప్పుడు అయిపోతే ఇంకా అది అన్యూజ్డ్ స్టోన్ కింద మిగిలిపోద్దేమో నా ఫీలింగ్. ఏడ వాడతాడు ఇంతకంటే బెస్ట్ స్టేజ్ ఏమైనా ఉంటుందా, బెస్ట్ సిచ్యువేషను? ఇంకా వేరే హౌస్ మేట్స్ ఎవరైనా ఉండి చెప్తారా అంటే చెప్పట్లేదు. అసలు వాళ్ళకి ఏమైనా స్ట్రైక్ అయిందంటే వాళ్ళు కూడా స్ట్రైక్ అవ్వట్లేదు అనుకుంటా. సో గౌరవ పరిస్థితి అలా ఉంది. నెక్స్ట్ దివ్య నిఖిత, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దివ్య నిఖిత బ్యాక్ స్టాప్ చేసిందా అంటే నా దృష్టిలో ఎవరిని కళ్యాణ్ బ్యాక్ స్టాప్ చేసిందా అంటే డిబేటబుల్ పాయింట్. కానీ నేనేమంటానంటే భరణి కోసం కళ్యాణ్ చేసింది అనడం నా పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ కాదు. ఎందుకంటే భరణిని ఆమె డైరెక్ట్గా నామినేట్ చేద్దాం అనుకుంది, చేసింది. సో అంత అన్బయాస్డ్గా ఉన్నప్పుడు ఇంటి నుంచి పంపించే ప్రక్రియలో ఆ పర్సన్ అక్కడ పెట్టింది, ఓట్ల ద్వారా ఎలిమినేట్ అయిన పర్సన్ని. అలాంటి పర్సన్ని ఎందుకు కెప్టెన్ చేయాలనుకుంటుంది? ముందు ఆమె చూసుకుంటుంది కదా. ఆమె ఎలా చూసుకుంది? భరణి ఫిట్ కాదు. సో భరణిని లేపెత్తే ఆమెకి ఏం హెల్ప్ అవుద్ది? భరణి ఉంటేనే ఆమెకి హెల్ప్ అవుద్ది. ఎందుకంటే సరిగ్గా ఆయన పరిగెట్టలేకపోతున్నాడు. సో అలాంటప్పుడు ఎవరిని తీయాలి? స్ట్రాంగ్ ప్లేయర్స్ని తీయాలి. స్ట్రాంగ్ ప్లేయర్స్ ఎవరు ఉన్నారు? డిమాండ్ పవన్, కళ్యాణ్. డిమాండ్ పవన్ తీస్తే డౌట్ వచ్చేస్తుంది. కళ్యాణ్ సేమ్ టీంలో ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ తీసేసింది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో దట్ ఎవరికి డౌట్ రాలేదు. నిన్న నైట్ అందరూ ముచ్చట్లు పెట్టుకున్నారు, ఎవరు వీళ్ళు అని. కానీ ఎవరికి డౌట్ రాలేదు, ఎందుకంటే సొంత టీం వాళ్ళని తీసేస్తారని ఎవరు అనుకోరు. సో ఆ యాంగిల్లో ఆలోచించి తీసింది తప్ప భరణిని ఏదో సేవ్ చేయాలని మాత్రం తీయలే. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు ఏమనిపించిందో చెప్పండి. అండ్ మళ్ళీ నిన్న నైట్ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అక్కడ కాన్సెప్ట్ ఎవరినైతే లేపి కూర్చున్నారో ఆ లేపిలోని తీయాలని కాదు. అలా ముగ్గురిని లేపితే టాస్క్ కంప్లీట్ అయినట్టు. ఈ అమ్మాయి ఎవరినైనా తీయొచ్చు, బట్ వీళ్ళు అలా అనుకుంటున్నారు. కావాలంటే ఒకసారి మెయిన్ ఎపిసోడ్ వీడియో బ్యాక్కి వెళ్ళి చూడండి. ముగ్గురిని తీసి మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి అని అంటాడు, అంతే. అది మీ టాస్క్. ఎవరిని రిమూవ్ చేయాలి, వాళ్ళనే రిమూవ్ చేయాలని ఎక్కడ చెప్పడు. వీళ్ళు అలా అనుకుంటారు. సో ఓవరాల్గా అప్డేట్స్ అయితే ఇవి. తనుజ, గుడ్ న్యూస్ ఫర్ తనుజ, బ్యాడ్ న్యూస్ ఫర్ డిమాను, నిఖిల్. అండ్ ఇంకేముంది, దివ్యాది పాయింట్. ఇందాక ఏదో చెప్దాం అనుకున్నా వీడియో స్టార్టింగ్లో, మర్చిపోయా. ఇలా ఉంటుంది వ్యాపారం. గుర్తొస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో అది అప్డేట్స్. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.